హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనం 7 రోజుల సెల్ఫ్లో ఛాలెంజ్లో ఉన్నాము. ఇంతకుముందు మనం 4 రోజులు ప్రాక్టీస్ చేశాము. సెల్ఫ్లో ప్రాక్టీస్ చేయాలనుకునేవారు మొదటి రోజు నుండి ప్రాక్టీస్ చేయండి. గత 4 రోజుల వీడియోలు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటిని చూసి ప్రాక్టీస్ మొదలుపెట్టండి. ఈరోజు మనం ఈ సంవత్సరపు చివరి రోజుకు చేరుకున్నాము. అందరికీ అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం 5వ రోజు ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఈరోజు మీ అందరికీ ఒక గొప్ప అమేజింగ్ టెక్నిక్ చెప్పబోతున్నాను. అది ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు కోరుకున్నది పొందగల అయస్కాంత శక్తిని పొందగలుగుతారు. దీనిని ఒక నమ్మకంతో, ఒక ప్రార్థనగా భావించి ఆచరించండి. మీరు ఎంతగా ఫీల్ అవుతూ చేస్తారో అంత త్వరగా ఫలితం పొందగలుగుతారు. ఆ టెక్నిక్ పేరే హో ఓపోనోపోనో. ఇది ఒక హవాయియన్ టెక్నిక్. ఇందులో 4 వాక్యాలు చెప్పబడ్డాయి. అవి ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 వాక్యాలు చాలా శక్తివంతమైనవి. ఈ వాక్యాలను పదే పదే వల్లించడం వల్ల ఈ ప్రేయర్ ద్వారా ఒక కొత్త ఎనర్జీని పొందగలుగుతాము. మనం ఒక సోల్ కాన్షియస్ ఇంటెన్షన్తో ఈ ప్రేయర్ చేయాలి. మనం మనల్ని ఒక దివ్య ఆత్మగా భావించి ఈ ప్రేయర్ చేయడం ద్వారా పాజిటివ్ రిజల్ట్స్ పొందగలుగుతాము. మీరు హై వైబ్రేషన్లో ఉండి మనసు లగ్నం చేసి ఈ ప్రేయర్ చేయడం ద్వారా ఫలితాలు త్వరగా పొందుతారు. అదే మీ వైబ్రేషన్ లెవెల్స్ లోలో ఉంటే ఫలితాలు పొందడంలో జాప్యం అవుతుంది. కొంచెం ఆలస్యంగా ఫలితాలు పొందుతారు. అందుకనే ఈ ప్రేయర్ ఎప్పుడు చేసినా పాజిటివ్ మైండ్తో చేయండి. ఈ సంవత్సరంలో ఏం చేశారు? ఏ పనుల వల్ల మీరు బాధపడ్డారు? ఎవరి వల్లనైనా మీరు బాధపడ్డారా? మీరు ఎవరినైనా అభిమానించి వారి అభిమానం పొందలేక మీరు బాధపడ్డారా? ఏమైనా సాధించాలని ప్రయత్నించి సాధించలేక మిమ్మల్ని మీరు నిందించుకున్నారా? మిమ్మల్ని మీరు ద్వేషించుకున్నారా? మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే మీరు అదే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుని బాధపడుతున్నారా? ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ సాధారణంగా అందరూ అనుభవించేవే. వీటన్నింటి ఇంటెన్షన్ని మీ మనసులోకి తీసుకురండి. వీటి యొక్క ఇంటెన్షన్ని మీ మనసులోకి తెచ్చుకుని మీ 2 చేతులను హార్ట్ మీద పెట్టుకుని కళ్ళు మూసుకుని ఇలా చెప్పండి. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీకు మీరు ఇలా చెప్పుకోండి. ఐ యామ్ సారీ, నన్ను నేను చాలా బాధించాను. ఐ యామ్ సారీ, నన్ను నేను చాలా నిందించుకున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను మన్నించు. థ్యాంక్ యూ, నన్ను క్షమించినందుకు. థ్యాంక్ యూ, నన్ను మన్నించినందుకు. ఐ లవ్ యూ, నన్ను క్షమించినందుకు నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ, నన్ను మన్నించినందుకు నిన్ను అభిమానిస్తున్నాను. ఇలా మీలో ఉన్నటువంటి ప్రతి నెగిటివ్ విషయాన్ని గుర్తు చేసుకుని ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఈ ప్రేయర్ని చేయండి. ఇలా మీరు మీ యొక్క రిలేషన్స్లో కానీ లేదా మీ కెరీర్కి సంబంధించి కానీ, డబ్బు సంపద విషయంలో కానీ, మీ ఆరోగ్యం విషయంలో కానీ మీకున్నటువంటి నెగిటివ్ విషయాలను గుర్తు చేసుకుని ఈ ప్రేయర్ చేయండి. ఇలా పదే పదే ప్రతిరోజు చేయడం వల్ల ఆ విషయాలకు సంబంధించిన నెగిటివ్ అంతా, అంటే ఆ బాధ, ఆ చింత, మీలో ఉన్నటువంటి అశాంతి అంతా మెల్లమెల్లగా మీ మనసులోంచి బయటికి పోతుంది. మీలో ఉన్నటువంటి నెగిటివ్ బ్లాకేజెస్ అన్నీ డిజాల్వ్ అయిపోతాయి.
ఒక 5 నిమిషాలు ఈ ప్రేయర్ చేయండి. ఈ హోఓపోనోపోనో ప్రేయర్ తర్వాత మిమ్మల్ని మీరు, మీతో మీరు, మీ ఆత్మతో మీరు ఆలింగనం చేసుకున్నట్టు ఊహించుకోండి. ఒక తెల్లటి కాంతి మీ మీద ప్రసరిస్తున్నట్టు ఊహించండి. ఇలా చెప్పుకోండి: ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీతో మీరు అంటే మీ ఆత్మతో మీరు ఇలా చెప్పుకోండి: నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నిన్ను ఎక్కువ అభిమానిస్తున్నాను. ఇలా చెప్పుకోండి. సెల్ఫ్ లవ్కి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ చెప్పుకోవడానికి మనకి సమయం సరిపోదు. ఈ హవాయన్ ప్రేయర్ అయినటువంటి హోఓపోనోపోనో ప్రేయర్ని 7 రోజులు లేదా 21 రోజులు ఇలా ఎంతకాలమైనా ప్రతిరోజు మీకు కుదిరిన సమయంలో క్రమం తప్పకుండా చేయండి. మంచి ఆశించిన ఫలితాలు మీరే చూస్తారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ టు ఆల్.